రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు జిల్లా అధికారులు. వరుసగా 4వ ఏడాది గ్రామ వార్డు వాలంటీర్ల సేవలకు సేవామిత్ర సేవారత్న సేవావత పురస్కారాల ప్రదానోత్సవం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయనున్నారు.
విచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న ప్రభుత్వ సైనికులు, సేవా తత్పరులు, ఈ సేవలకు వెలగట్టలేదు. ప్రజాసేవకు అంకితమైన వాలంటీరు, అవినీతికి పక్షపాతానికి అతీతమైన వాలంటీరు. జగనన్న బలమే గ్రామ వార్డు వాలంటీర్ల సేవలకు సేవా మిత్ర సేవా వర్ష పురస్కారం కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం. వాలంటీరు ముందుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి తండ్రి గారైన శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారి విగ్రహం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటున్నారు. తర్వాత వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు అభినందన సభ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కోరుతున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు అందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ దీపపు కాంతులు వాలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రజలందరి జీవితాలలో వెలుగునిచ్చే కాంతులు కావాలని చేస్తున్నటువంటి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులకు, శాసనసభ్యులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న వారందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కూర్చోవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న వారందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు జిల్లా కలెక్టర్ శ్రీ ఎం వేణుగోపాల్ రెడ్డి ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా, స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. వరుసగా 4వ ఏడాది ఉత్తమ గ్రామ వార్డు వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మన గుంటూరు జిల్లాకి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన గౌరవ మంత్రివర్యులకి, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, గౌరవ ఉన్నతాధికారులకి, వాలంటీర్లకి, ప్రజలకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ సేవలు మరియు అనేక సంక్షేమ పథకాలు అవినీతికి తావు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా అత్యంత పారదర్శకంగా ప్రజల గడప వద్దకే చేర్చాలనే ఒక గొప్ప ఆలోచన, గొప్ప ఆశయంతో 4.5 సంవత్సరాల క్రితం
మీరు ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయం మరియు వాలంటీర్ వ్యవస్థలు మీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ సుపరిపాలన ఇస్తూ మరింత పరిపాలనను సులభతరం చేస్తూ ప్రజల మన్ననను అందుకుంటున్నాయి సార్. ప్రతి నెల మొదటి తారీఖునే టంచనగా లబ్ధిదారుల గడప వద్దకి వచ్చి తలుపు తట్టి చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించి ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లను అవ్వాతాతలకు అందించడంతో పాటు వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించడంలో సహాయపడుతూ అర్హులందరికీ లబ్ధి అందేలా చేపట్టుకొని నడిపిస్తూ ప్రతి 50 ఏళ్లకు ఒక బిడ్డగా మీ ప్రతినిధిగా ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలబడి వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు. సార్, మీరు ఇచ్చిన సంక్షేమ క్యాలెండర్ని చేతపట్టుకుని ఎప్పుడు ఏ పథకం ప్రజల దగ్గరకు వస్తుందో తెలియజేస్తూ అవసరమైతే దగ్గరుండి దరఖాస్తులు కూడా చేయిస్తూ సేవా సైనికులు మీరు ఇచ్చిన వాలంటీర్లు సార్. నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, రేషన్ డోర్ డెలివరీ, పెన్షన్ కార్డులు, రైస్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయించడం మొదలైన అంశాలలో పనితీరు ప్రామాణికంగా ఈరోజు వీరు అవార్డులకు ఎంపిక చేయబడ్డారు. వారందరికీ కూడా శుభాభినందనలు తెలుపుతున్నాం. గుంటూరు జిల్లాలో 11,087 మంది వాలంటీర్లు పనిచేస్తూ ఉంటే వీరిలో 10,552 మంది వాలంటీర్లు ఈరోజు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర బాధితులకు ఎంపికై 16,14,15,000 రూపాయలు నగదు పురస్కారాలను మీ సువర్ణ హస్తాల మీద అందుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. సరే, ఈరోజు తమ సువర్ణ హస్తాలచే ప్రారంభమైన వాలంటీర్ల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఫిబ్రవరి 16వ తారీఖు నుండి అన్ని నియోజకవర్గాల్లో పండుగ వాతావరణంలో గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా జరిగే విధంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే సార్, వాలంటీర్లకు చివరగా ఈ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి గుంటూరు జిల్లాకు విచ్చేసి వీరందరినీ కూడా తమ సువర్ణ హస్తాల మీదుగా సేవా పురస్కారాలు అందించడానికి మీరు ఇక్కడికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా వాలంటీర్లందరి తరపున, గుంటూరు ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వాలంటీర్లు చేస్తున్న సేవలకు సంబంధించి ఏవి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. వాలంటీర్ ఇవి కేవలం 4 అక్షరాలు కావు, 40 విధాల ప్రజలకు సేవ చేసే మార్గాలు. వాలంటీర్లు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను తీసుకెళ్లిన సేవా సారథులు. ప్రజలకు, ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులు, సంక్షేమ సారథులు మీరే. నా వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. సూర్యుడికే సమయం చెప్తే గడియారమై తలుపు తట్టి పెంచను పంచే ప్రభాతాకిరణమై ప్రజాసేవకు అంకితమైన వాలంటీరు, అవినీతికి పక్షపాతానికి అతీతమైన వాలంటీరు. 2019 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ వ్యవస్థ అదే ఏడాది అక్టోబరు 2న ఏర్పడ్డ 15,004 గ్రామ వార్డు సచివాలయాలతో అనుసంధానమై నిరంతర పౌర సేవల విభాగంలో అలుపెరుగక శ్రమిస్తోంది. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన నుంచి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇది ఒక జాబ్ కాదు, ప్రజల సేవ. రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల మంది వాలంటీర్లు ప్రజలకు, ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులుగా, ప్రజాసేవే పరమావధిగా విశేష సేవలందిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ సేవలను, పథకాలను ప్రతి ఇంటి గడప ముంగిటికే అందించేందుకు తీసుకొచ్చిన ఈ వ్యవస్థ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి మానస పుత్రిక. ఎక్కడా అవినీతి లంచాలు లేకుండా, కులం, మతం, ఆఖరికి పార్టీలు కూడా చూడకుండా అత్యంత పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు, సేవలను ప్రజలకు నిస్వార్థంగా చేరవేస్తున్న జగనన్న ప్రభుత్వ సేవా సైనికులు వాలంటీర్లు. కరోనా వంటి సంక్షోభంలోనూ వరదలు, విపత్తులు, ప్రమాదాల సహాయ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్నారు. ఆదివారమైన, పండగైన, సెలవైన తమ సేవలు అందిస్తూ అన్ని వర్గాల వారిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. శాలరీ అనేది నేను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే మా ఏరియానే కాదు, మా వార్డులో ఎవరికైనా ఏదైనా కావాలన్నా ప్రతిదీ నేను వెళ్ళి చూసుకుంటున్నాను సార్. 1వ తేదీ అనేసరికి మమ్మల్ని చాలా హ్యాపీగా ముసలి వాళ్ళందరూ రిసీవ్ చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళకి పెన్షన్ ఆ టైంకి ఇవ్వడం కూడా మాకు హ్యాపీగా ఉంది. ఎవరూ ఊహించలేదు అలాంటి పథకాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి అందరూ మొత్తం ఎన్ని రాష్ట్రాల సీఎంలు ఉన్నారు, అన్ని రాష్ట్రాల సీఎంలు గారు కూడా అతన్ని ఆదర్శంగా తీసుకునేలాగా పెట్టారంటే నిజంగా అది చాలా గొప్ప విషయం.
అమ్మఒడి నుంచి ఆరోగ్య ఆసరా వరకు, విద్యా దీవెన నుంచి వాహన మిత్ర వరకు, రైతు భరోసా, మత్స్యకార భరోసా నుంచి కాపు నేస్తం, నేతన్న నేస్తం వరకు, సున్నా వడ్డీ నుంచి చేయూత, ఆసరా వంటి పథకాల వరకు, మరీ ముఖ్యంగా అవ్వా తాతలకు ప్రతి నెల మొదటి తేదీన టంచంగా పింఛన్ అందిస్తూ వారికి ఊతకర్రగా మారిన వాలంటీర్ల సేవలకు వెలకట్టడం అసాధ్యం. అందుకే వాలంటీర్లకు అభినందన కార్యక్రమం ద్వారా ప్రజలందరి తరపున వారిని ఘనంగా సన్మానిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. స్వచ్ఛందంగా పేదలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన ఈ వాలంటీర్ల మహా సైన్యం, ఈ వ్యవస్థే వాలంటీర్ వ్యవస్థ. ఈ ఏడాది 2,55,464 మందికి 392.05 కోట్ల నగదు బహుమానాలు అందజేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని నేడు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారిలో 875 మందికి సేవా వజ్ర గతంలో 30,000 రూపాయలు ఇవ్వగా ఈసారి 45,000కు పెంపు. 4,150 మందికి సేవారత్న గతంలో 20,000 రూపాయలు ఇవ్వగా ఈసారి 30,000 రూపాయలకు పెంపు. 2,50,439 మందికి సేవా మిత్ర గతంలో 10,000 రూపాయలు ఇవ్వగా ఈసారి 15,000కు పెంపు. దీంతో పాటు వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఆసరా పథకాల లబ్ధిదారుల మనోభావాలను వీడియోల రూపంలో అత్యుత్తమంగా సేకరించిన వాలంటీర్లకు ఈ ఏడాది కొత్తగా 997 అవార్డులు ఇస్తోంది ప్రభుత్వం. మండల, పట్టణ, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో ప్రతిభ చూపిన వాలంటీర్లకు 15,000 రూపాయల చొప్పున, నియోజకవర్గ స్థాయిలో 20,000 రూపాయల చొప్పున, జిల్లా స్థాయిలో 25,000 రూపాయల చొప్పున మొత్తం 1,60,90,000 రూపాయల నగదు బహుమతి అందిస్తోంది. వాలంటీర్లు అంటే ఇప్పుడు ప్రతి ఇంటి కుటుంబ సభ్యులు, ప్రతి ఇంటా సంతోషాలు నింపే సేవా తత్పరులు. ఈ సేవలకు మొత్తం భారతదేశం అభినందిస్తా ఉంది. ఆంధ్ర రాష్ట్రం గర్వపడతా ఉంది. ఆ మహా సైన్యానికి సెల్యూట్ చేస్తా ఉన్నాం. That was awesome, Yevi. Thank you for watching. తర్వాత ప్రతిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి ఎన్ సుచరిత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వాలంటీర్ల వందనం కార్యక్రమానికి విచేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరియు విచేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ, అన్నా మీరు ముఖ్యమంత్రిగా అయిన తరువాత దాదాపు 2,55,000 పైచిలకు వాలంటీర్లను గుర్తించి మన రాష్ట్ర ప్రజలకు వారి ద్వారా మీరు అందిస్తున్నటువంటి సేవలు ప్రపంచానికే ఆదర్శమన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, బాబొస్తే జాబ్ వస్తుంది, ఇంటికొక ఉద్యోగం ఇస్తాను, నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి మాట తప్పిన పరిస్థితులు మనందరికీ తెలుసన్నా. మీరు ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి అవాకులు చవాకులు కూడా రాష్ట్రమంతా చూశారు. ఈరోజు తెగిడిన నోటితోనే పొగడ్తలు కురిపించేటువంటి పరిస్థితికి వాలంటీర్ వ్యవస్థను మీరు తీసుకువచ్చారు. అదే కదా పాలన అంటే. వాలంటీర్స్ ను నియమించినప్పుడు వాళ్ళని ఇంటి దగ్గరికి రానివ్వడానికే చాలా మంది సందేహపడితే, ఈరోజు వాలంటీర్ అంటే మా ఇంటి అమ్మాయి, మా ఇంటి అబ్బాయి సూర్యుడైనా పొద్దున్నే వస్తున్నాడో లేదో కానీ ఫస్ట్ తారీఖు కల్లా తెల్లవారుజామునే వాలంటీర్ వచ్చి మా ఇంటి తలుపు తట్టి ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు అంటే అది కేవలం మీదయే అన్నా. ఇప్పుడైతే కోవిడ్ రోజులు, లాక్డౌన్ రోజులు మనం మర్చిపోయాం కానీ ఆ రోజు ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు పలకరించుకోవడానికే భయపడేటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా సేవలు అందించినటువంటి సైనికులు ఎవరన్నా ఉన్నారంటే అది
వాలంటీర్లు మాత్రమే అని చెప్పుకోవడానికి మేము కూడా గర్వపడుతున్నామన్నా. ఇంకా చెప్పాలి అంటే ఈరోజు ఎవరన్నా పెద్దవాళ్ళకి బాగోపోతే తల్లిదండ్రులు బిడ్డలకైనా ఫోన్ చేస్తున్నారో లేదో కానీ ఈరోజు వాలంటీర్కి ఫోన్ చేసి అమ్మా మా పెన్షన్ ఏమన్నా ముందు ఇవ్వగలుగుతావా అంటే ఒక వాలంటీరు 2 కిలోమీటర్లు వెళ్ళి ఆ 3,000 తనే అందించినటువంటి చరిత్ర కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర వాలంటీర్లకు ఉందని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందన్న. మీరు ఇస్తున్నటువంటి ఇంకా చెప్పాలి అంటే ఒక వాలంటీర్ని స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా చేసినటువంటి ఘనత కూడా అది మీకే దక్కుతుందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామన్నా. మరి మీరు వాళ్ళ సేవలను ఇతోధికంగా పెంపొందించే విధంగా మీరు ఇస్తున్నటువంటి ఈ అవార్డులు వాళ్లకు ప్రోత్సాహకాలు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తాయని చెప్పడానికి కూడా ఏమాత్రం సందేహం లేదని తెలియజేసుకుంటానన్నా. ఇంకొకటన్నా, మన దేశం హరిత విప్లవం చూసింది, నీలి విప్లవం చూసింది, శ్వేత విప్లవం కూడా చూసింది. కానీ మన రాష్ట్రానికి ఉద్యోగ విప్లవం తెచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మీరేనన్నా. ఒకే నోటిఫికేషన్తో 1,35,000 సచివాలయటువంటి సిబ్బందిని మీరు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, పార్టీలు చూడలేదు, పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది కేవలం మీకే చెల్లుతుందన్నా. ఇంకా ఈరోజు మీరు కల్పించినటువంటి ఉద్యోగాలు ఎంత అని కేంద్రం చెప్పిన లెక్కలు 16 లక్షల మందికి ఈరోజు మన రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించబడినాయి అన్న. ఈరోజు మరి రాజధాని ప్రాంతం అన్న గతంలో 1000 రూపాయలు ఇచ్చారు. మీరు వచ్చిన తర్వాత దాన్ని 3,000 రూపాయలకు పెంచారన్నా. మీ దయతో దాన్ని 5,000 చేయమని పెద్ద మనసుతో అంగీకరించమని కోరుకుంటా ఉన్నానన్నా. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజల గుండె చప్పుడు ఏమిటంటే దండాలయ్యా దండాలయ్యా మహారాజై నువ్వు ఉండాలయ్యా. చివరిగా అన్న ఈ ప్రాంత ప్రజల కోరిక ఒక్కటి మనవి చేసుకుంటానున్నా. ఇక్కడ కార్మెల్ మాత కొండ ఉందన్న, దాని మీదకి ఘాట్ రోడ్డు అడుగుతున్నారన్న. మీ దయతో మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసుకొని మేము ఆ కోరిక తీర్చుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు వాలంటీర్ల ముఖాముఖి. ముందుగా మహిళా వాలంటీర్. నా జగనన్న నమస్తే అన్న. నిన్న దగ్గరగా చూస్తానని, ఇంత దగ్గరగా మాట్లాడతానని నేను కల్లో కూడా ఊహించలేదన్నా. నాకు చాలా సంతోషంగా ఉంది, మాటలు రావట్లేదన్నా. నా పేరు దాసర జోష్నాదేవి, నా భర్త పేరు దాసర మెల్కియా. నాకు ఒక కుమారుడన్నా. మాది గొల్లపాలెం గ్రామం, పిరంగపురం మండలం, రేపుడు సచివాలయం కింద నేను వాలంటీర్గా పనిచేస్తున్నానన్నా. అన్నా, రాష్ట్రానికి 2 కళ్ళు లాంటి సంక్షేమం, అభివృద్ధి లాంటి వాటిని నవరత్నాలు అనే సంక్షేమాలతో ముడిపెట్టి ఆనాడు మీరు పాదయాత్రలో మా దగ్గరకు వచ్చి మా కష్ట సుఖాలు ఎరిగి నేను విన్నాను, నేను ఉన్నాను, మాట తప్పను మడమ తిప్పను అన్న మాటకి కట్టుబడి ఎవరైతే నిష్పక్షపాతంగా నిస్వార్థంతో కులం మతం వర్గం చూడకుండా ఎవరైతే అర్హులైన వారి దగ్గరికి సంక్షేమ పథకాలు తీసుకువెళ్తారో వారిని గుర్తించి వర్జం లాంటి వాలంటీర్ వ్యవస్థను ఏర్పరిచి రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లోకి నడిపించిన ఘనత దేశంలో మొదటగా మీకే దక్కుతుందన్నా. అన్నా, నాకు కేటాయించిన 64 కుటుంబాలలో ఏ కుటుంబం ఏ సంక్షేమ పథకానికి అర్హులో గుర్తించి వారి దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు, వాళ్ళ ముంగిటిలోకి చేరవేసినప్పుడు వాళ్ళ మొహాలలో ఆనందం, పెదాలపై చిరునవ్వు చూసినప్పుడు
చాలా సంతోషం వేసిందన్నా, చాలా సంతోషం వేసింది. ముఖ్యంగా అన్న ప్రతి నెల తెల్లవారకు ముందే 1వ తారీఖున తలుపు తట్టి ఆ అవ్వాతాతల చేతుల్లో ఆ పింఛను పెట్టినప్పుడు, అమ్మా మేము కష్టాలు పడకుండా మా పెద్ద కొడుకు మా మనవడు ప్రతి నెల మీ ద్వారా ఇలా ఇస్తున్నందుకు మా దీవెనలు ఎప్పుడూ ఉంటాయని బాబుకు చెప్పండి అని మా చేతులు తాకినప్పుడన్నా అనుభూతి వర్ణించలేవన్నా. ఒకటి సంఘటన నీకు పంచుకోవాలనుకుంటున్నానన్నా. నా పరిధిలో వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న ఒక తాత హాస్పిటల్లో ఉండటం జరిగింది. ఆ మరుసటి రోజే 1వ తారీఖు అన్నా నేను మన యాప్ 12 అయితేనే ఓపెన్ అవుతుంది. నేను 12 దాకా తన దగ్గర కూర్చొని ఆ పింఛను ఇవ్వటం జరిగిందన్నా. దురదృష్టవశాత్తు అతను అనుకోకుండా 2-3 గంటలకే చనిపోవటం జరిగిందన్నా. అప్పుడు తన భార్య వచ్చి నన్ను గట్టిగా హత్తుకున్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చిందన్నా. అప్పుడు అనిపించింది నాకు, ఇది కదా అసలైన సేవ అని అన్నా. అలాగే నా పరిధిలో చాలా మందికి రైస్ కార్డులు లేవన్నా. కానీ మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు, రైస్ కార్డులు ఇచ్చినప్పుడు వాళ్ళు పొందిన ఆనందం అంతా ఇంత కాదన్నా. ప్రతి నెల రైస్ తీసుకుంటున్నప్పుడు, అక్క మీ వల్లే ఇది మాకు సాధ్యమైంది అన్నప్పుడు ఆ సంతోషానికి అడ్డులు లేవన్నా. అన్న ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి గర్భంలో ఉన్న శిశువు దగ్గర నుంచి వాళ్ళకి వృద్ధాప్యం వచ్చే వరకు ఏ ఏ వయసుల్లో ఏమేమి అవసరమో ఒక తండ్రిగా, తల్లిగా, అన్నగా గుర్తించి సంక్షేమ పథకాలను వాళ్ళ చేతుల్లో పెడుతున్నప్పుడు ఇలాంటి సీఎం గారిని ఎవరు వదులుకుంటారన్నా? ఎవరు వదులుకుంటారన్నా? బిడ్డ పుడితే గోరు ముద్ద, బడికి వెళితే అమ్మఒడి, కాలేజీకి వెళితే వసతి దీవెన, విద్యా దీవెన, అక్క చెల్లెలకు ఆసరా చేయూత, రైతు భరోసా, 0 వడ్డీలు, ఆరోగ్యం బాగోపోతే వైఎస్ఆర్, ప్రమాదం జరిగితే ధీమా. ఈ పథకాలు ఉంటే ఇతర దేశాలు, రాష్ట్రాలు మన సీఎం గారు వైపు, మన రాష్ట్రం వైపు చూడకుండా ఎలా ఉంటాయన్నా? అందుకే రాష్ట్ర ప్రజల గుండెల్లో మీరు ఒక ప్రత్యక్ష దేవుడైపోయారన్నా. ఆ ప్రజల దీవెనలు మీకెప్పుడు మెండుగా దిండుగా ఉంటాయన్నా. మేము ఇంకా రాబోయే రోజుల్లో ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని మా వాలంటీర్ల తరఫున మాట ఇస్తున్నానన్నా. రాష్ట్ర ప్రజలు మరలా మీ కోసం సిద్ధంగా ఉన్నారన్నా. ప్రేమతో, ఎంత ప్రేమతో ఎదురు చూస్తున్నారంటే మరలా మీ చల్లని, మేలైన, సురక్షితమైన పరిపాలన కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారన్నా. అది మీరు త్వరలోనే చూస్తారన్నా. ఇలాగే మా వాలంటీర్లు ఎంతకన్నా ఉత్సాహంతో రాబోయే రోజుల్లో పనిచేస్తామని మా వాలంటీర్ల తరఫున మీకు వాగ్దానం చేస్తున్నానన్నా. మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటానన్నా. జై జగన్, జై జై జగన్. అందరూ సిద్ధమేనా? సిద్ధమా? ధన్యవాదాలమ్మా. తర్వాత మరొక వాలంటీర్ ముఖాముఖి.
మరొక వాలంటీర్ ముఖాముఖి. అన్నా జగనన్న నమస్తే అన్నా. రాయలసీమ ముద్దుబిడ్డ, పులివెందుల పులి, మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా వాలంటీర్లు వందనం కార్యక్రమానికి విచ్చేసినందుకు స్వాగతం అన్నా. అన్నా నా పేరు షేక్ జుబేర్ అన్నా. ఇదే ఫిరంగిపురం మండలం బేతపూడి గ్రామ పంచాయతీలో వాలంటీర్గా గత 4.5 సంవత్సరాలుగా సేవలు అందిస్తా ఉన్నానన్నా. అన్న నా క్లస్టర్లో మొత్తం 62 కుటుంబాలు ఉన్నాయన్నా. ఆ 62 కుటుంబాలకు కూడా మన ప్రభుత్వంలో మీరు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రతి కుటుంబానికి చేరాయి అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నానన్నా. అన్నా మీరు పాదయాత్ర చేస్తున్న సమయంలో నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ప్రతి పేద గుండెకి భరోసాని ఇచ్చారన్నా. ఇచ్చిన మాటని నిలబెట్టుకునే క్రమంలో దాదాపుగా 2,62,000 మంది వాలంటీర్ సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారన్నా. అన్నా మీ ఆలోచనలకు తగ్గట్టుగానే మీ యొక్క ఏదైతే ఆశయం ఉందో దానికి మేము ఖచ్చితంగా నిలబెట్టుకునే విధంగానే పనిచేశామని చెప్పి చెప్పుకోవడానికి సంతోషపడతా ఉన్నానన్నా. అన్నా సంక్షేమ పథకాలు గతంలో అందరి ద్రాక్షలా ఉండేవన్నా. ఏదన్నా పథకం కావాలంటే మండలాఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి ఇక మనకు రావు అని జనమంతా అనుకునేటటువంటి సందర్భాన్ని మార్చి ఇవాళ ఏ కష్టము రావద్దని పేద గడపకి ప్రతి పథకము పంపిండుర గడప గడపకి అంటూ ప్రతి గడప తొక్కి ఎవరైతే సంక్షేమ పథకాలకి అర్హులు ఉన్నారో వారిని గుర్తించి ఖచ్చితంగా చివరి లబ్ధిదారి వరకు వాళ్ళకు అందాల్సినటువంటి సంక్షేమాన్ని అందించమని ఈ వ్యవస్థని రూపొందించారన్నా. అన్నా నా పరిధిలో ఒక 22 యువకుడు బతుకు తెరవు కోసం కూలి పనులు చేసుకోవడానికి వెళ్ళాడన్నా. అతను 4వ అంతస్తులో పనిచేస్తా ప్రమాదవశాత్తు జారి అక్కడి నుంచి కింద పడ్డాడన్నా. అన్న చావు చివరి అంచు దాకా వెళ్ళాడన్నా. మన ప్రభుత్వంలో మనం ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచిన ఘనత అన్నా అది సంజీవని లాగా అతనికి పనిచేసిందన్నా. అతని ఇవాళ పూర్తిగా కోలుకొని అన్నా ఆ యొక్క కుటుంబం తర్వాత వాళ్ళకి జీవనోపాధి ఎక్కడ మిస్ అవుతుందో అని మన ప్రభుత్వంలో చికిత్స అనంతరం ఇచ్చేటటువంటి ఆరోగ్య ఆసరా గత 2 నెలలుగా ఆయనకి చెరో 5,000 చొప్పున 10,000 రూపాయలు సాయం అందించామన్నా. అన్నా నా పరిధిలో ఉన్నటువంటి 4 మానసిక పిల్లలు ఉన్నారన్నా. వాళ్ళల్లో 2 చూపు లేని వారు కూడా ఉన్నారన్నా. అన్న అలాంటి వారికి తెల్లవారకు ముందే 1వ తేదీనే అన్న కోడి కూడా కూయక ముందే మనం వెళ్ళి అలాంటి దివ్యాంగులకి వృద్ధులకి వితంతు మహిళలకి మనం ఇచ్చేటటువంటి పెన్షన్ వాళ్ళు ఒక పండగలాగా 1వ తారీఖున ప్రతి నెల చేసుకుంటా ఉన్నారన్నా. ఈ ఘనతంతా కూడా మీకే దక్కుతుందన్నా. అన్నా సంక్షేమం ఆకాశాన్ని అండిందన్నా. అన్నా మీ పాలన మీ చిరునవ్వు పేదల పాలిట ఒక వరంగా మారిందన్నా. మీ చిరునవ్వు చూస్తే చాలన్నా ఎంతటి బాధలో ఉన్నా మాకు ఒక ఆత్మస్థైర్యం వస్తుందన్నా. అన్న అలాగే ఈ వ్యవస్థ వచ్చిన కొత్తలో అన్నా మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారన్నా. మూటలు మోసేవాళ్ళమని, దొంగలమని, అలాగే డే టైం ఇళ్ళో మగవాళ్ళు లేనప్పుడు వెళ్తామని చాలా కించపరిచారన్నా. అన్నా వాళ్ళు మాట్లాడినటువంటి ఆ మాటలకి ప్రతిసారి మీకు అండగా నేనున్నాను, వాలంటీర్లంతా నా కుటుంబ సభ్యులు అంటూ మీరిచ్చినటువంటి ఆ ఆత్మస్థైర్యం రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేసే భాగ్యం మాకు కలిగిందన్నా. అన్నా మీరు ప్రతిసారి ప్రతి ఒక్క సందర్భంలో నా వాలంటీర్లు నా కుటుంబ సభ్యులు అని మమ్మల్ని హక్కున చేర్చుకున్న తీరు అన్నా ఈ జన్మలో మేము మర్చిపోలేమన్నా. అలాగే మేము చేస్తున్నటువంటి సేవకు ప్రతి సంవత్సరం మాలోని ప్రతిభను గుర్తించి
ఇలా వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం వరుసగా ఇప్పుడు 4వ సంవత్సరం అన్నా గత సంవత్సర కాలంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మాకిచ్చేటటువంటి ఏదైతే అవార్డు ఉందో 10,000 ఉన్న మిత్రని 15,000 చేశారన్నా, 20,000 ఉన్న రత్నని 30,000 చేశారన్నా, అన్నా 30,000 ఉన్నటువంటి వజ్రాన్ని 45,000 చేశారన్నా. అన్నా ఖచ్చితంగా మీ యొక్క పాలన మరింత కాలం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావాలని కోరుకుంటా ఉన్నారన్నా. అన్నా మీ పాలనలో మరలా మేమంతా పనిచేయడానికి సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అన్నా ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించారన్నా. ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ, నా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొక్కసారి నా వాలంటీర్ల కుటుంబ సభ్యుల అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నానన్నా. జై జగన్, జై జై జగన్. ధన్యవాదాలండి. జగనన్న ఆలోచనల నుంచి వచ్చిందే వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్లను వారియర్స్ గా మలిచి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, మనందరి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ సందేశం అందివ్వవలసిందిగా కోరుతున్నాం. ఇంతటి చిక్కటి చిరునవ్వుల మధ్య, ఇంతటి ప్రేమానురాగాలు ఆప్యాయతల మధ్య ఈరోజు నా చెల్లెమ్మల, నా తమ్ముళ్ళ మధ్య ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా ఈ 5 సంవత్సరాల మన పరిపాలన, ఈ పరిపాలనలో ఏ రకంగా మనం పేదవాడి భవిష్యత్ మార్చాలి అని తాపత్రయపడుతూ ఏ రకంగా అడుగులు వేశాం, ఏ రకంగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చాం అనేటువంటి విషయాలు ఈరోజు మనందరం కూడా ఇక్కడ కాస్త జ్ఞాపకం తెచ్చుకోబోతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న నా తమ్ముళ్ళు, ఇక్కడ ఉన్న నా చెల్లెమ్మలు అందరూ కూడా నా మీద ప్రేమతో, నా మీద నమ్మకంతో మన ఎజెండా మీద మమకారంతో, మనం అమలు చేస్తా ఉన్న మేనిఫెస్టో మీద నమ్మకంతో, మనం అమలు చేస్తా ఉన్న నవరత్నాల పథకాల్ని, పరిపాలనా సంస్కరణలని ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ. ఈ సైన్యం ఇది ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని,
ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని, ప్రతి పేదవాడు కూడా రాబోయే తరం, ఆ పేదవాడి ఇంట్లో నుంచి బయటకు వచ్చే రాబోయే తరం ఇక పేదరికం సంఖ్యలు తెంచుకోవాలి అని తపన తాపత్రయంతో మనం తీసుకువస్తా ఉన్న విప్లవాత్మక పథకాలన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా లంచం తీసుకోకుండా, ఎక్కడా కూడా వివక్ష అనేది ఎక్కడా కూడా లేకుండా ప్రతి పేదవాడికి అందించాలన్న మీ జగనన్న ఎజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా ఉన్న మన భావి లీడర్లు ఈరోజు నా చెల్లెమ్మలు, నా తమ్ముల రూపంలో ఈరోజు నా దగ్గర కూర్చొని ఉన్నారు. మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు చేస్తా ఉన్నది ఉద్యోగాలు కాదని. మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు రాబోయే రోజుల్లో భావి లీడర్లు కాబోతా ఉన్నారు అని చెప్పా. ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఈ వ్యవస్థలో పాలు పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు అంతా నా వాళ్ళు అని సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మన ప్రభుత్వ విజయాన్ని కోరుకునే ప్రతి పేదవాడి భవిష్యత్తు కూడా మార్చాలి అని తపన పడే సేవా సైనికులు నా వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎందుకంటే 58 నెలలు మనమంతా కూడా పేదలకు సేవ చేశాం. 58 నెలలు మనం అలసిపోకుండా పేదలకు సేవ చేశాం. మీ దగ్గర నుంచి మొదలు పెడితే నా దగ్గర దాకా కూడా ఈ 55 నెలలు పేదలకు సేవ చేశాం. ఇక 2 నెలలు పేదవాడికి సేవ చేసేందుకు, పేదవాడి భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. $2,60,000 సైన్యం, నా సైన్యం, నా వాలంటీర్ల సైన్యం, మన ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే సైన్యం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ సైన్యంలో ఉన్న ఈ గుండెలు, ఈ సైన్యంలో ఉన్న ఈ గుండెలు తెలుగుదేశం పార్టీ మాదిరి వారి జన్మభూమి కమిటీ సభ్యుల దోపిడీ గుండెలు కావివి. ఇవి సేవా హృదయాలు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ గుండెల్లో మానవత్వం ఉంది. ఈ గుండెల్లో లంచం లేని వ్యవస్థ తీసుకొని రావాలి, వివక్ష లేని వ్యవస్థ తీసుకొని రావాలి అని తపన తాపత్రయపడే గుండె ఈ గుండెలో ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఒకటి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 2014 నుంచి 2019 మధ్య ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆ తెలుగుదేశం పార్టీ పాలనలో వారి కార్యకర్తల జన్మభూమి కమిటీల పరిపాలన, వారి టీడీపీ అధికారంలో నుంచి ప్రజలు కిందికి దింపడానికి కారణమవుతే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 2014 నుంచి 19 మధ్య ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వాళ్ళ కార్యకర్తల జన్మభూమి కమిటీలు
తెలుగుదేశం పార్టీ పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన వాళ్ళని అధికారంలో నుంచి ప్రజలు దింపడానికి కారణమవుతే 2019లో మీ అన్న ఏర్పాటు చేసిన ఈ సైన్యం గ్రామ, వార్డు, సచివాలయాల వ్యవస్థలకు వాటితో అనుసంధానమై పేదల ప్రతి అవసరంలోనూ కూడా ఆ పేదలకు వారధిగా, సహాయకారులుగా మనం ఏర్పాటు చేసుకున్న మన గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ మనకు 2019 తర్వాత జరిగిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, జరిగిన ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లోనూ ఘన విజయానికి, మీ బిడ్డ ప్రభుత్వపు ఘన విజయానికి కారకులయ్యారు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ వ్యవస్థ కారణమైంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈ వ్యవస్థలు, ఈ పేదల వ్యవస్థలు, ఈ ప్రజా వ్యవస్థలే, పరిపాలనను మార్చిన ఈ వ్యవస్థలే 2024 ఎన్నికల్లో మన ప్రభుత్వ జైత్ర యాత్రకు దారులు కూడా ఇవే వేస్తాయి అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలు అందించేందుకు గత ప్రభుత్వ పాలన టీడీపీ వాళ్ళైతే జన్మభూమి కమిటీల పేరిట వాళ్ళు చేస్తే, మనం పెట్టుకున్న ఈ రెండు వ్యవస్థల మధ్య మన వ్యవస్థ, మన వాలంటీర్ల వ్యవస్థ, వాళ్ళ వ్యవస్థ జన్మభూమి కమిటీల వ్యవస్థ, మన సచివాలయ వ్యవస్థకు అనుసంధానమై ప్రతి పేదవాడికి కూడా వారధిగా మన వాలంటీర్ వ్యవస్థ మధ్య, ఆ జన్మభూమి కమిటీల మధ్య తేడా ఏమిటి అనంటే, వారి కమిటీలు, వారి జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుట్టాయి. మన వ్యవస్థలు, మన ప్రభుత్వము, మన మేనిఫెస్టో, మన నవరత్నాలు, మన ఎజెండా ప్రకారం సేవ చేయటానికి మన వ్యవస్థలు పుట్టాయి. మనం ఏర్పాటు చేసిన వ్యవస్థలు ప్రతి గ్రామాన్ని కూడా, గ్రామంలోని బడిని, ఆసుపత్రిని మార్చాయి. తేడా గమనించమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య తేడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీరు గమనిస్తే గమనించిన ఈ తేడాను కళ్ళకు కట్టినట్టుగా మీ గ్రామంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు మీరు చెప్పొచ్చు, ప్రతి అన్నతమ్ముడికి వివరించవచ్చు, ప్రతి రైతన్నకు చూపవచ్చు. అందుకే ఈ తేడాను గమనించమని కోరుతా ఉన్నా. మనం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలు ప్రతి గ్రామాన్ని కూడా, ఆ గ్రామంలోని బడిని, ఆ గ్రామంలోని ఆసుపత్రిని మార్చాయి. మనం ఏర్పాటు చేసిన ఆర్బీకే వ్యవస్థ ప్రతి గ్రామంలోని రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు కొండంత అండగా నిలబడతా ఉన్నాం గ్రామ స్థాయిలోనే. మనం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థల కారణంగా ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా 3,000 రూపాయలు అవ్వ తాతల చేతుల్లో పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో, ఆదివారమైనా సరే, సెలవు దినమైనా సరే గుడ్ మార్నింగ్ చెబుతూ 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ కానివ్వండి, లేక ఇతర పౌర సేవలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు ఇంటికే డోర్ డెలివరీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది అనంటే, ఇది మనము తీసుకొచ్చిన మార్పు వల్లే, మనం తీసుకొచ్చిన వ్యవస్థల వల్లే.
మన సచివాలయాలు, వాటితో అనుసంధానమైన మన వాలంటీర్ల వ్యవస్థ, ఇంటింటి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మనం ఏర్పాటు చేసిన గ్రామ స్థాయిలోనే విలేజ్ క్లినిక్కులు కానివ్వండి, ఇంటింటిని కూడా జల్లెడ పడుతూ ప్రతి పేదవాడికి కూడా వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి ఉండకూడదు, ఆ వైద్యం వారికి ఇంటి వద్దే అందే కార్యక్రమం జరగాలి అని తాపత్రయంతో వేస్తా ఉన్న ఆరోగ్య సురక్ష కానివ్వండి, ఎంత మారుమూల పల్లెల్లో ఉన్నా కూడా పేదలకు 77 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రను కని విని ఎరుగని ఆరోగ్య భరోసాను ఈరోజు మనం ఏర్పాటు చేసిన మన వ్యవస్థలు ఈరోజు గ్రామ స్థాయిలోనే ఇస్తా ఉన్నాయి, నమ్మకం ఇస్తా ఉన్నాయి, పేదవాడికి భరోసానిస్తా ఉన్నాయి. మనం చేసిన ఈ మంచిని మంచి అన్నింటికి భిన్నంగా గత జన్మభూమి కమిటీలు, వారి పార్టీ కార్యకర్తలు, వారి పార్టీ అభిమానులు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం అందించారు అని చూస్తే 2019 జూన్లో మనం అధికారం చేపట్టక ముందు వరకు పరిస్థితి ఏమిటి, ప్రజలకు అందిస్తామన్న ప్రతి సేవలోనూ కూడా మార్పు గమనిస్తే అప్పుడు మనకు కనిపించేదేమిటి అనంటే ప్రతి సేవకు, ప్రతి స్కీముకు అప్పటిలో ప్రతి పేదవాడు కూడా ఇచ్చుకోవాల్సింది లంచం లంచం లంచం. మనం అధికారంలోకి రాకమునుపు 2019కి మునుపు పరిస్థితి ఏమిటి, పాలన ఎలా ఉండేది అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏ సేవ కావాలన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, గ్రామాలలో ఆ రోజు ఏ సేవ కావాలన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వారాలు తరబడి, నెలలు తరబడి తిరగాల్సిన దుస్థితి, మండల స్థాయికి, జిల్లా స్థాయికి కాళ్ళు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి. జన్మభూమి కమిటీలు సంతకాలు పెడితే తప్ప సిఫార్సులు ముందుకు జరగవు, జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే తప్ప అడుగులు ముందుకు పడవు. చివరికి ఆ పెద్ద వయసులో ఉన్న అవ్వాతాతలు పెన్షన్ తీసుకోవాలన్నా కదలలేని స్థితిలో ఉన్న ఆ వికలాంగ సోదరులు, ఆ అక్క చెల్లెమ్మలు పెన్షన్ అందుకోవాలన్నా, రైతులకు ఎరువులు కావాలన్నా ఎండనక వాననక పెద్ద పెద్ద సేంతాడంత క్యూలలో నిలబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి. చంద్రబాబు పెట్టిన జన్మభూమి కమిటీల దుర్మార్గం వల్ల అర్హులైన పేదలకు పెన్షన్ దరఖాస్తు కావాలన్నా లంచం, రేషన్ కార్డు కావాలన్నా లంచం, ఇంటి మంజూరు కావాలన్నా లంచం, సబ్సిడీ మీద ఇచ్చే లోను ఆ సబ్సిడీలు సైతం ఇవ్వాలన్నా లంచం. పోనీ అందరికీ ఇస్తారా అని అంటే అది లేదు, ఇచ్చేది అరకొర, అది వివక్షతో. చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా జన్మభూమి కమిటీల పాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎక్కడ చూసినా కూడా లంచం 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 లంచం. జన్మభూమి కమిటీల నుంచి మొదలెడితే చంద్రబాబు నాయుడు దాకా కూడా ఇదే కార్యక్రమం. ఒకవైపున లంచం తీసుకోవడం, మరోవైపున కులమని, మతమని, వర్గమని, పార్టీ అని ఇవన్నీ చూసుకుని మనుషులను విభజించి పాలించారు. కాబట్టి వారు అర్హులకు కూడా ఎగ్గొట్టిన పరిస్థితులే కనిపించాయి. చిన్న ఉదాహరణ కూడా మీ అందరికీ కూడా చెబుతా. పెన్షన్నే తీసుకోండి, ఎందుకంటే మీరంతా కూడా 1వ తారీఖున పొద్దున్నే అవ్వాతాతల ఆశీస్సులు తీసుకుంటూ, ఆ అవ్వాతాతల ముఖాన చిరునవ్వును చూస్తూ
ఎంతో సంతోషంగా ప్రతి ఇంటికి వెళ్ళి పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెప్పి చేసే ఓ మంచి కార్యక్రమం. ఆ పెన్షన్ని తీసుకోండి. ఉదాహరణకు ఇవాళ ఆ పెన్షన్లు మీ బిడ్డ ప్రభుత్వంలో, మీ అన్న ప్రభుత్వంలో ఈరోజు ఆ పెన్షన్లు 66 లక్షల మందికి 3,000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం. 66 లక్షల మందికి 3,000 దాకా పెంచి పెన్షన్ ఇస్తా ఉన్నాం. మీ అన్న ప్రభుత్వంలో మీ చేతుల మీద. ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారి కాలంలో గత పాలనలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. అది కూడా ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా పెన్షన్ ఇచ్చేది కేవలం ముష్టేసినట్టు 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. అంటే వారి వివక్షకు కారణంగా లక్షల మందికి ఇచ్చే అరకొర పెన్షన్ కూడా అందకుండా పోయిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడ మన హయాంలో 66 లక్షల పెన్షన్లు, ఎక్కడ వాళ్ళ హయాంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా కేవలం 39 లక్షలు మాత్రమే ఇచ్చే పరిస్థితి. ఆలోచన చేయండి, తేడా గమనించండి. గమనించిన ఈ తేడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. బాబు పాలనలో, చంద్రబాబు పాలనలో, గత పాలనలో స్కీములు లేవు, బటన్లు లేవు. స్కీములు లేవు, బటన్లు లేవు. మంచి చేయాలన్న తపన ఆ చంద్రబాబుకు అంతకన్నా లేదు. కాబట్టి లబ్ధిదారులందరినీ కూడా పారదర్శకంగా ఎంపిక చేయటానికి, వారికి మంచి పౌర సేవలు అందించటానికి ఆ గ్రామంలో ఓ సచివాలయ వ్యవస్థ తీసుకొని రావాలి. ఆ సచివాలయ వ్యవస్థకు అనుసంధానంగా ఓ మంచి వాలంటీర్ వ్యవస్థ అవసరమని చెప్పి ఏ రోజు కూడా ఆ దోచుకోవడానికి, పంచుకోవడానికి అలవాటు పడిన ఆ టీడీపీ, ఆ చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఏనాడు కూడా భావించలేదు. ఎందుకనంటే వాళ్లకు తపన లేదు, తాపత్రయం లేదు. పేదవాడికి మంచి జరగాలి, పేదవాడి భవిష్యత్ బాగుండాలి, పేదవాడి పిల్లలు బాగుండాలి, వారి ముఖంలో చిక్కటి చిరునవ్వులు కనపడాలి అని తపన, తాపత్రయం లేదు. చంద్రబాబు జన్మభూమి కమిటీలన్నీ, చంద్రబాబు ఆయన జన్మభూమి కమిటీలు ఓ గంజాయి మొక్క అయితే, మన సచివాలయాలు, అందుకు అనుసంధానమైన మన వాలంటీర్ వ్యవస్థ ఓ తులసి ముక్క అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చంద్రబాబు పరిపాలన ఓ విషవృక్షమైతే, మన పరిపాలన ఓ కల్పవృక్షం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఇంత గొప్ప కార్యక్రమంలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ఇంత గొప్ప కార్యక్రమంలో నా వారిగా, నా తమ్ముళ్ళగా, నా చెల్లెమ్మలగా కేవలం గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటూ మన ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన మీ సేవా భావానికి మీ అన్న సెల్యూట్ చేస్తా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వాలంటీర్లను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభినందించే ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి
ప్రారంభిస్తా ఉన్నాను అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మరో వారం రోజుల పాటు ప్రతి మండలంలోనూ ఒక ఉత్సవ వేడుకల ఈ కార్యక్రమాన్ని మనందరి ప్రభుత్వం జరిపిస్తుంది. వరుసగా 4వ ఏడాది చేస్తా ఉన్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఇస్తా ఉన్న నగదు బహుమతిని 50% పెంచడం జరిగింది. ఎందుకు ఈ బహుమతి మొత్తాన్ని పెంచామో అందరికీ కూడా తెలుసు. కారణం మీరంతా కూడా గత ప్రభుత్వ లంచాల వ్యవస్థను, మీరంతా కూడా గత ప్రభుత్వ లంచాలు వివక్ష వ్యవస్థను బద్దలు కొట్టి నిజాయితీని నిలబెట్టుకున్న మీ విధానాన్ని, నా విధానాన్ని ఎజెండాగా తీసుకొని అడుగులు వేస్తూ త్రికరణ శుద్ధితో ఎవరైనా కూడా 2019కి ముందు మన ప్రభుత్వం రాకమునుపు లంచాలు లేని వ్యవస్థ సాధ్యమేనా అంటే లేదు, సాధ్యమే అని చెప్పి చూపించినందుకు, ఈ 4 ఏళ్లుగా చేసి చూపించినందుకు ఈ బహుమతి మొత్తాన్ని పెంచాం. సేవా వజ్రాలకు 45,000, సేవా రత్నాలకు 30,000, సేవా మిత్రులకు 15,000 చొప్పున ఇస్తా ఉన్నాం. ఈ ఏడాది కూడా ప్రతి నియోజకవర్గం నుంచి 5 చొప్పున 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డులతో సత్కరిస్తా ఉన్నాం. ప్రతి మండలం, ప్రతి మున్సిపాలిటీ పరిధి నుంచి కనీసం 5 మంది, కార్పొరేషన్ పరిధి నుంచి కనీసం 10 మంది చొప్పున 4,150 మంది వాలంటీర్లకు సేవా రత్న అవార్డులతో గౌరవిస్తా ఉన్నాం. ఏడాదిగా మంచి సేవలందించిన 2,50,439 మంది నా వాలంటీర్ చెల్లెమ్మలకు, నా వాలంటీర్ తమ్ముళ్లకు సేవా మిత్ర అవార్డులతో సన్మానిస్తా ఉన్నామని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇలా 2,55,464 మంది వాలంటీర్లను అభినందిస్తూ వారికి నగదు బహుమతిగా 392 కోట్ల రూపాయలు నా తమ్ముళ్లకు, నా చెల్లెమ్మలకు ఇవ్వడానికి మీ అన్న సంతోషపడతా ఉన్నాడు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా దేశ చరిత్రలో మరే రాష్ట్రంలో అయినా కూడా ఇలాంటి లంచాలు లేని, వివక్ష లేని వ్యవస్థను ఎక్కడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఇంట్లోనూ వెళ్ళి అడగండి, ప్రతి అక్కచెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అన్నదమ్ముడికి చెప్పండి, ప్రతి రైతన్నకు చెప్పండి. ఇలాంటి వాలంటీర్లు ఎక్కడైనా ఉన్నారా? ఇలా లంచము లేని వ్యవస్థను ప్రోత్సహించే ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పి అడగండి. మన ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చే 1 రూపాయి ఎటువంటి లంచము, ఎటువంటి అవినీతి, ఎటువంటి వివక్ష లేకుండా ప్రజల చేతుల్లోకి చేరగలుగుతుందా అని ఎవరైనా అడిగితే ఎవ్వరూ కూడా ఇది జరిగే పని కాదు అని చెప్పే పరిస్థితి. సమాధానం అటువంటి విధంగా సమాధానం వచ్చే పరిస్థితి నుంచి ఇవాళ మీ అన్న నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఏకంగా ఈ 58 నెలల పాలనలో మీ అన్న ప్రభుత్వం అక్షరాల
ఇప్పటిదాకా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేయగలిగాము. ఇది ఒక విప్లవం కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇక ఈ 2,55,000 కోట్లకు నాన్ డీబీటీ పథకాలు అంటే ఇళ్ల పట్టాలైతేనేమి, సంపూర్ణ పోషణమైతేనేమి, గోరుబొద్దైతేనేమి, ట్యాబులైతేనేమి, విద్యా కానుకైతేనేమి, ఇలాంటి కార్యక్రమాలను కొరకు మరో 1,07,000 కోట్ల రూపాయలు నాన్ డీబీటీగా కూడా ఇచ్చాము ఇప్పటిదాకా. ఇక ఇంటి స్థలాలకు సంబంధించి వాటి మార్కెట్ విలువే తీసుకుంటే ఈ 1,07,000 కోట్ల రూపాయలు కాస్త 1,76,000 కోట్ల రూపాయలు కనీసం అంటే అవుతుంది. ఇంత సొమ్ము పేదల చేతుల్లోకి నేరుగా ఈరోజు కనిపిస్తా ఉంది. పేదల చేతుల్లోకి నేరుగా ఈ సొమ్మంతా కూడా కనిపిస్తా ఉంది. కాబట్టే కోవిడ్ లాంటి సంక్షోభాల్ని కూడా ఎదుర్కోగలిగాం. కేంద్రం నుంచి తగ్గిన ఆదాయాన్ని కూడా తట్టుకోగలిగాం. ఓ లంచాలు లేని ఓ వ్యవస్థను మీ బిడ్డ ప్రభుత్వం తీసుకురాగలిగింది కాబట్టే ఇది జరుగుతా ఉంది అని చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా తెచ్చింది అప్పటి గ్రోత్ రేట్ కన్నా అప్పుల గ్రోత్ రేట్, మన ప్రభుత్వంలో గ్రోత్ రేట్, అప్పుల గ్రోత్ రేట్ తక్కువ. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్ మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. మరి ఈ రోజు ప్రజల చేతుల్లో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల చేతుల్లో కనిపిస్తా ఉన్నాయి. గతంలో కనిపించలేదు అని అంటే కారణమేమిటి అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచనలు చేయాలి. ప్రతి ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి. ఇక్కడే గమనించాలి. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడో చూడమని అడుగుతా ఉన్నా. మనమేమో ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా, ఎక్కడా కూడా లంచాలు లేని వ్యవస్థను పూర్తిగా తీసేసి రకరకాలుగా కష్టపడుతూ ఎప్పుడూ జరగని విధంగా మనము ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాలకి మంచి జరగాలి అనే తాపత్రయంతో అడుగులు వేస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తా ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడో చూడండి. హైదరాబాదులో ఇంట్లో కూర్చుంటాడు. కాలు బయట పెట్టకుండా వేరే రాష్ట్రాల్లో ఇచ్చిన వాళ్ళ ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలన్నీ తెప్పించుకుంటాడు. ఏ హామీలు అక్కడ బాగా పనిచేశాయి, ఏ పార్టీలు ఏ హామీలు ఇచ్చాయి అని చెప్పి వాళ్ళ హామీలన్నీ తీసుకుని ఒక కిచిడీ చేసి ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొస్తాడు. మన మేనిఫెస్టో ప్రజల కష్టాల నుంచి, ప్రజల కష్టాలను చూసి వారి కష్టాల నుంచి మన మేనిఫెస్టో పుట్టింది. వారి కష్టాలకు ఓ సమాధానం వెతుకుతూ మన మేనిఫెస్టో పుట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో హైదరాబాదులో పుట్టింది. వేరే రాష్ట్రాల్లో ఏమేం జరుగుతా ఉన్నాయి, ఏం ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, ఆ పార్టీలు ఏం చెప్పాయి, ఏది బాగుంది అని చెప్పి కిచిడీ చేసి వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక మేనిఫెస్టో రూపకంలో తీసుకొచ్చాడు. ఆ హామీలన్నీ కూడా నిజంగా అమలు చేసే అవకాశం, పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? చేయగలుగుతామా? అలా చేయగలుగుతామా అనే ఆలోచన కూడా ఈ మనిషికి, చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. లేకుండా తాను మోసాలకు దిగాడు. కారణం ఏమిటో తెలుసా? కారణం ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి
ఎలాగూ చేసేది మోసమే కాబట్టి అబద్ధాలు ఆడడంలో భావదారిద్ర్యం ఎందుకని చేసేవానికైతే ఇది చెయ్యాలి, మాట చెప్తా ఉన్నాం, చెయ్యకపోతే ఎలాగా, క్రెడిబిలిటీ పోతుంది, విశ్వసనీయత పోతుంది అని ఆలోచన చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన జీవిత చరిత్ర చూస్తే ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి, ఎలాగూ చేసేది మోసమే కాబట్టి అబద్ధాలు ఆడడంలో భావదారిద్ర్యం ఎందుకని, నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్న ఫిలాసఫీతో చంద్రబాబు నాయుడు గారు అడుగులు పడతా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎలాగో ప్రజలు అధికారం ఇవ్వరన్న నమ్మకంతో బాబు తన మార్కు గ్యాంబ్లింగ్ మొదలుపెట్టాడు. ఎలాగో ప్రజల అధికారంలోకి తన ఎట్టాగో తీసుకుని రారు, నమ్మకం లేదు అని గ్యాంబ్లింగ్ మొదలుపెట్టాడు. తన మార్క్ గ్యాంబ్లింగ్ మొదలుపెట్టాడు. మొన్నటిదాకా అన్నాడు జగన్ మాదిరిగా బటన్ నొక్కితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి అన్న అదే నోటితోనే ఆయన చేస్తున్న ఈ గ్యాంబ్లింగ్ వ్యవహారంలో 6 వాగ్దానాలంటూ కొత్తగా ఒక మేనిఫెస్టో అని చెప్పి చెప్తా ఉన్నాడు ప్రజల్ని మోసం చేసేందుకు. పైగా ఇది శాంపుల్ మాత్రమే, ఈ 6కు ఇంకో 6 కూడా జమ అవుతాయని కూడా చెప్తా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకవైపునేమో మీ బిడ్డ ఇంత కష్టపడితే, ఎప్పుడూ జరగని విధంగా చేస్తే, మీ బిడ్డ ఇంత కష్టపడితే ఎప్పుడూ జరగని విధంగా చేస్తే మీ బిడ్డ సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు. ఎప్పుడూ జరగని విధంగా అది కూడా 2,55,000 కోట్ల రూపాయలు డీబీటీగా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడుతూ, నాన్ డీబీటీగా కనీసం 1,07,000 కోట్లు వేసుకున్నా కూడా ఆ 3,55,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కింద లెక్కేసుకుంటే దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడితే మీ బిడ్డ ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటాడు ఈ 6 కాదు, ఈ 6కు శాంపుల్లు మాత్రమే అని చెప్పి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, మీ బిడ్డ చేస్తా ఉన్న ఈ మంచి కార్యక్రమాలలో కొన్ని కార్యక్రమాలు, మీ బిడ్డ చేసే కొన్ని కార్యక్రమాలు ఎవరికైనా కూడా టచ్ చేయడానికి కూడా ధైర్యం సరిపోదు. అలాంటి కార్యక్రమాలు మన అవ్వ తాతలకు, వికలాంగులకు, వితంతువులకు ఇచ్చే సామాజిక పెన్షన్లు, 3,000 రూపాయలు ఇచ్చే సామాజిక పెన్షన్లు కానివ్వండి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 9 గంటల పాటు పగటిపూటే ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ప్రతి పేదవాడికి సబ్సిడీ మీద బియ్యం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా 108, 104 కార్యక్రమాలు కానివ్వండి, గోరుముద్ద కానివ్వండి, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, సంపూర్ణ పోషణం కింద గర్భిణీలకు, బాలింతలకు, 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఇలా ఈ 8 పథకాలే దాదాపుగా 52,700 కోట్ల రూపాయలు అవుతుంది. ఎవరైనా రద్దు చేయాలన్నా చెయ్యి కూడా వెయ్యలేని పథకాలు ఇవి. మరి ఈ 52,700 కోట్ల రూపాయలు ఈ పథకాలకు తోడు చంద్రబాబు చెప్పిన 6 పథకాలు, చంద్రబాబు చెప్పిన 6 స్కీములు, అవి కూడా కలిపితే
ఆ 6 స్కీములకు అయ్యే ఖర్చు 73,000 కోట్లు. ఇలా టచ్ చేయలేని స్కీములు మరో 52,000 కోట్లు. మొత్తంగా 1,26,140 కోట్ల రూపాయల లెక్కలు తేలుతా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరోవైపు మీ బిడ్డ సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చాలా కష్టపడితే వ్యవస్థలో విపరీతమైన మార్పులు తీసుకొస్తే, ఎక్కడా కూడా లంచం అనేది లేకుండా చేస్తే, ఇంతగా పారదర్శకత చేస్తే, కష్టపడితే 70,000 కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ చేస్తా ఉంటే, గతంలో ఏమీ చెయ్యని ఈ వ్యక్తి, ఏ స్కీము పెట్టని ఈ వ్యక్తి, ఏ మంచి చెయ్యని ఈ వ్యక్తి, గత చరిత్ర అంతా కూడా మోసాలకే పరిమితమైన ఈ వ్యక్తి ఈ రోజు మీ బిడ్డ 70,000 కోట్లు ఇస్తా ఉన్నాడు సంవత్సరానికంటే, లేదు కాదు 1,26,000 కోట్ల రూపాయలు నేను ఇస్తాను అని అంటా ఉన్నాడు అని అంటే, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇది అయ్యేదా? మళ్ళీ మోసం చేయడం కాదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఒక్కటి గుర్తుంచుకోండి. ఎందుకనంటే మీరంతా కూడా రేపొద్దున బావి లీడర్లు కావుతారు. ఈరోజు మీరు చేస్తా ఉన్న మీ సేవా కార్యక్రమాలు రేపొద్దున మిమ్మల్ని అందరినీ బావి లీడర్లుగా నిలబడతాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనంటే, లీడర్ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట కష్టమైన నష్టమైన ఆ మనిషి ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి పేదవాడిలోనూ ఉండాలి. ఆ విశ్వసనీయత ఏ రోజైతే ఆ లీడర్ ఇవ్వగలుగుతాడో అప్పుడు ఆ లీడర్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ఆ అభిమాని వాలంటీర్ అయినా కూడా కాలర్ ఎగిరేసి అదిగో మా లీడర్, ఆయనే మా స్ఫూర్తి అని చెప్పే పరిస్థితి వస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన 1994లో తీసుకున్నా, 1999లో తీసుకున్నా, 2014లో తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో, టీడీపీ ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అధికారంలోకి రాగానే, అధికారంలోకి రాకమునుపు రంగురంగుల కలర్లతో మేనిఫెస్టో ఉంటుంది. 650 పేజీలు, 650 హామీలు అంటాడు. ప్రతి సామాజిక వర్గానికి అంటాడు. మేనిఫెస్టో రంగురంగులుగానే ఉంటుంది ఎన్నికలు అయ్యేదాకా. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసి, మేనిఫెస్టో అన్నది ఏముంది, మేనిఫెస్టో అన్నది ఎక్కడుంది అని అంటే కనీసం వాళ్ళ వెబ్సైట్స్లో కూడా కనిపించుకోకుండా మాయం చేస్తా ఉన్న పరిపాలన చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూశాం. ఈ నిజాలన్నీ కూడా మన వాలంటీర్ల వ్యవస్థ అర్థం చేసుకొని ప్రజల కోసం, ప్రజలు మోసపోకూడదని, ప్రజల కోసం ప్రజలు మోసపోకూడదని బాబు రంగుల్ని, బాబు మేనిఫెస్టో రంగుల్ని ప్రజలకు వివరించాలి, ప్రజల ముందు ఉంచాలి. ఇవన్నీ ప్రతి పేదవాడికి తెలియాలి, ప్రతి అక్క చెల్లెమ్మకు తెలియాలి, ప్రతి రైతన్నకు తెలియాలి. చంద్రబాబు మేనిఫెస్టోను ఏ ఒక్కరైనా కూడా నమ్మడము అనంటే బంగారు కడియం ఇస్తానన్నా పులిని నమ్మడమే అన్నది ప్రతి ఇంట్లో కూడా, ప్రతి పేదకు కూడా చెప్పాలి. పనిచేస్తున్న ప్రభుత్వం తరపున నిజాలు వివరించేందుకు, చంద్రబాబు బతుకేమిటో వివరించేందుకు, ప్రజల్లో బలం గాని విశ్వసనీయత గాని లేని చంద్రబాబు కూటమిని ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే 2 నెలలు ఓ యుద్ధానికి
సిద్ధం కావాలి అని అడుగుతా ఉన్నాను ఈరోజు. పేదవాడి భవిష్యత్ కోసం నిలబడడానికి మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. మీ మీదకు పదును పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. పేదవాడి భవిష్యత్ మారాలంటే, వారి బ్రతుకులు నేటి కంటే ఇంకా మెరుగు కావాలి అనంటే మరోసారి మనందరి ప్రభుత్వాన్ని ఈ 55 నెలల్లో ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సమర్థించాలని, ఆ పేదలందరికీ కూడా వివరించాలి. ఆ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అక్క చెల్లెమ్మలను, ఆ అన్నదమ్మలను, ఆ అవ్వాతాతలను, ఆ రైతులను తీసుకొని రావాలి. పెత్తందారుల మీద పేదల పక్షాన మనందరి ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో ఏ ఒక్క ఓటైనా కూడా బాబుకు ఓటు వేయడము అంటే దాని అర్థం తమకు అందుతా ఉన్న పథకాల రద్దుకు తామే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. మరొక విషయం కూడా చెప్పాలి. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మరొక విషయం కూడా చెప్పాలి. 2014 ఎన్నికల ముందు మొదటి సంతకంతో వ్యవసాయ రుణాలన్నీ కూడా రద్దు చేస్తానని, పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తానని, ప్రతి ఇంటికి ఓ జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసాలను ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఆ వాగ్దానాలు ఆయన ఎలా ఎగ్గొట్టాలి అని చెప్పి ఆయన కోటయ్య కమిటీ అని కోతల కమిటీ తాను వేస్తే, మీ బిడ్డ మీ అన్న మాత్రం ఎన్నికల మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా భావించి ఆ చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చేందుకు మీ అన్న ప్రభుత్వం ఓ సచివాలయ వ్యవస్థ, ఓ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి మంచి చేస్తా ఉన్నాడు అని చెప్పండి. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. బాబును నమ్మడము అనంటే ఇంగ్లీష్ మీడియం బడుల్ని, సిబిఎస్ఈ నుంచి ఐబీ ప్రయాణాన్ని, నాడు నేడుని, అమ్మ ఒడిని, గోరు ముద్దను, పిల్లలకిచ్చే ట్యాబులని, ప్రతి క్లాస్ రూమ్ను కూడా డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానెల్స్ పెడతా ఉన్నా మన స్కూళ్ళని, మన క్లాస్ రూములను, వీటి అన్నింటికీ కూడా రద్దు చెబుతూ చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడము అనంటే మన పిల్లల బంగారు భవిష్యత్తును మనమే తాకట్టు పెట్టడము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఏ ఒక్క రైతైనా కూడా బాబు వాగ్దానాన్ని నమ్మడము అనంటే 2014లో మాదిరిగా మరోసారి తాము నిలువులా
మునగడానికి సిద్ధం కావటమే అని చెప్పి ప్రతి రైతన్నకు వెళ్ళి చెప్పండి. ప్రతి అక్క చెల్లెమ్మకు వెళ్ళి చెప్పండి. ఏ ఒక్క అక్క చెల్లెమ్మైనా బాబు మాటను నమ్మటము అనంటే పూర్తిగా పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని, ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ మీద ఇస్తానని తాను చెప్పి 2014 ఎన్నికల తర్వాత నిలువున దగా చేసిన బాబును మళ్ళీ ఎవరైనా నమ్మవచ్చా అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను వెళ్ళి అడగండి. బాబుకు ఓటు వేయటము అంటే ఇంటింటికి వచ్చి సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ మాకు ఇక వద్దు, జన్మభూమి కమిటీలు మళ్ళీ రావాలి అని ఓటు వేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే 5 ఏళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారి ఇంట్లోకి తీసుకొని రావడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. బాబుకు ఓటు వేయడము అనంటే డీబీటీ ద్వారా, అంటే మీ బిడ్డ మీ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. ఎక్కడ లంచాలు లేవు, వివక్ష లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటము అనంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని, మీకు మీరే ఆమోదం తెలపడమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇక జన్మభూమి కమిటీలు వస్తాయి, చంద్రబాబు వస్తారు, చంద్రముఖులు ముందుకు వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ వాలంటీర్ చెల్లెమ్మలంతా కూడా కొమ్ము బిగించి ఈ పేదల వ్యతిరేకల మీద, ఈ పెత్తందారుల మీద, మోసగాళ్ల మీద, ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమే అని చెప్పి ప్రతి చెల్లెమ్మ కూడా చెప్పండి. మేము సిద్ధమని ప్రజాప్రభుత్వానికి కొండంత అండగా నిలవాలి. ఎందుకంటే ఈ 58 నెలల్లో మనందరి ప్రభుత్వం చేసిన వ్యవస్థాగత మార్పులన్నింటికీ కూడా వారధులు మీరే. కాబట్టి ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా 84% ఇల్లు, ఈరోజు ఆ ప్రతి ఇంట్లో కూడా మంచి జరిగింది. ఎక్కడ ఎవరు లంచాలు అడగలేదు, వివక్ష చూపలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 84% ఇల్లు, అదే గ్రామీణ ప్రాంతంలోకి వచ్చేసరికి 92-95% ఇళ్లకు మేలు జరిగింది. ఎప్పుడు చూడని మార్పులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఈ 58 నెలల్లో మీ అన్న ఈ పరిపాలన చేయగలిగాడు అనంటే ఈ వ్యవస్థాగత మార్పులకు తీసుకురాగలిగాడు అనంటే ఈరోజు నా సచివాలయ వ్యవస్థ దానితో పాటు అనుసంధానమైన నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు ఉన్న నా వాలంటీర్ వ్యవస్థ వల్లే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మరొక విషయం కూడా చెప్పాలి. మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు. ఈ విషయం ప్రతి ఇంట్లోనూ వెళ్ళి చెప్పాలి. మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు. ప్రతిపక్షానికి అంతా తెలుసు. కేవలం జగన్ అనే ఒక్కడే ఒక్కడు. ఈరోజు జగన్ అనే ఒకే ఒక్కడు ఒకవైపున ఉన్నాడు. మరోవైపున చూస్తే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరికి తోడు పరోక్షంగా ఒక జాతీయ పార్టీ, ప్రత్యక్షంగా మరో జాతీయ పార్టీ.
ఇంతమంది యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒకడు ఇటువైపున. కానీ వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నది ఏమిటో తెలుసా? ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఎంత పెద్ద సైన్యం ఉంది అని చెప్పి వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నారు. పైన దేవుడి దయను మీ బిడ్డ నమ్ముకుంటాడు. మంచి చేసిన ఆ ప్రతి ఇంటిని నమ్ముకుంటాడు. మీ బిడ్డ గర్వంగా కూడా చెప్పగలుగుతాడు, మీ అన్న గర్వంగా కూడా చెప్పగలుగుతాడు. ఈరోజు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మరీ చెప్పగలుగుతాడు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా ముందుకు రండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునివ్వగలుగుతాడు. ఈ చిత్తశుద్ధి, ఈ నిబద్ధత ఈ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా ఉందా? చెప్పగలడా? ఇలా నేను అడుగుతా ఉన్నాను. వారి దాడి ఇంటింటికి అందుతా ఉన్న సంక్షేమం మీద దాడి. ఇక్కడే ప్రతి ఒక్క పేద కుటుంబానికి, ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం నా గుండె లోతుల్లో నుంచి చెప్తా ఉన్నా. మనం ఈ 58 నెలల్లో ఏ ప్రభుత్వము చేయనంతగా ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం. మనం మాత్రమే మేనిఫెస్టో అనే దానికి ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం. మనం మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి, ఒక భగవద్గీతగా భావించి ఏకంగా 99% హామీలను అమలు చేసి ఆ మేనిఫెస్టో తీసుకొని పోయి ప్రజల ఇంటికి వెళ్ళి ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ అన్నదమ్ములకు, ఆ అవ్వాతాతలకు, ఆ రైతన్నలకు ఆ మేనిఫెస్టో చూపించి మీరే చూడండి, మీరే టిక్కు పెట్టండి, మీ బిడ్డ ప్రభుత్వం మంచి చేసిందా లేదా అని మీరే నిర్ధారించండి అని చెప్పి నిబద్ధత ఉన్న ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు, ఏకైక ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనం మాత్రమే గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాం. మనం మాత్రమే పేదలకు సొంత ఇంటిని ఒక కలగా కాకుండా ఒక హక్కుగా అమలు చేసేలా అడుగులు వేశాం. ఇవన్నీ మనం చేశాం, మనసు పెట్టి చేశాం, మనసుతో చేశాం. ప్రతి పేద గడపకు అందిన మంచిని అటు పేదలకు ఇటు సమాజానికి వివరించడానికి కానివ్వండి, ఆ లబ్ధి అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చటానికి కానివ్వండి, మీరు ఈ 2 నెలలు ఒక యజ్ఞంలా చేసే ప్రయత్నాల మీద మన ప్రభుత్వ సౌధం మరింతగా నిలబడుతుంది, మరింతగా బలపడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కాబట్టి ఈరోజు మిమ్మల్ని చూస్తే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కాబట్టి ఈరోజు మిమ్మల్ని చూస్తే దత్తపుత్రుడు నోట్లో నుంచి, చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి కించపరిచే మాటలు వినపడతాయి. మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని ఒకడు అంటాడు. వాలంటీర్ల దెబ్బకు ప్రజలు గద్దకాళ్ళ కింద కోడిపిల్లల్లా అల్లాడిపోతున్నారు అని అంటాడు. తనకు అధికారం ఇస్తే వాలంటీర్ల వ్యవస్థ నడుం విరగొడతాను అని చెప్పి కూడా అంటారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కథ తేలుస్తామని చెప్పి కూడా అంటారు. ఒక్కటి చెప్తా ఉన్నా, ఇంతమందికి మనం దడ ఎందుకు పుట్టిస్తున్నామో తెలుసా? కారణం, ఈరోజు మీరు, నేను, మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి డెలివర్ చేసింది కాబట్టి ఈరోజు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉన్నాం.
వారి కడుపులు ఎందుకు మండుతున్నాయంటే వారి కడుపులు గతంలో మాదిరిగా నిండటం లేదు కాబట్టి. వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే కారణం ప్రజల కడుపులు, అందులోనూ పేద వర్గాల ఖాతాలు నిండుతున్నాయి కాబట్టి. వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే కారణం వారిది నీటితో తీరే దాహం కాదు, వారిది అన్నం కోసం ఆకలి కాదు, వారిది అధికార దాహం. వారికి కడుపు నుంచి నింపేది కేవలం అవినీతి ఆకలి మాత్రమే వాళ్ళ కడుపు నిండుతుంది. ఈరోజు మీ అందరితో కూడా నేను చెప్తా ఉన్నా, ఇలాంటి వృక్షాలు ఉన్న వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఈరోజు మన ప్రభుత్వానికి వాళ్ళ మాదిరిగా రకరకాల పేపర్లు, రకరకాల టీవీల మద్దతు మన ప్రభుత్వానికి లేదు. వాళ్ళ మాదిరిగా ఓ దత్తపుత్రుడు తోడు మన ప్రభుత్వానికి లేదు. కానీ ఒకటి చెప్తా ఉన్నా, మనకు ఉన్నది వాళ్ళకు లేనిది మాత్రం పైన దేవుడు దయ, మంచి చేశాము అన్న గొప్ప విశ్వాసంతో అడుగులు ముందుకు వేయడం. ఈ వ్యవస్థతో ఈ చెడిపోయిన ఈ వ్యవస్థను బాగుపరచడానికి మీ బిడ్డ ప్రయాణం చేస్తా ఉన్నాడు. 58 నెలలు దాటాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ, మీ అన్న ఇంకో 10-15 సంవత్సరాలు ఇదే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే, ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఆ పేదవాడు ఇంట్లో ఉన్న ఆ చిన్న పిల్లాడు, ఆ 1వ తరగతి జరుగుతా ఉన్న ఆ చిన్న పిల్లాడు పెద్దోడయి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు పెత్తందారుల పిల్లోళ్ళ కన్నా బెటర్గా. పేదవాడి భవిష్యత్ మార్పు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. మీ అందరూ కూడా ఇక రాబోయే ఈ 2 నెలలు మంచి చేసిన మన ప్రభుత్వానికి ప్రజల గుండెల్లోకి, వారి ఇళ్లల్లోకి ప్రతి స్థానం సంపాదించుకునే కార్యక్రమం చేస్తూ ఆ ఇళ్లలో నుంచి స్టార్ క్యాంపెయినర్లను బయటకు తీసుకొచ్చే గొప్ప కార్యక్రమం చేయాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మీ అన్న ఎప్పుడూ మీ వాడిగా ఉంటాడు అని చెప్పి మరొక్కసారి చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నా చెల్లెమ్మ సుచరిత కాసేపటి కిందట మాట్లాడుతూ తాను అనింది, అన్నా ఈ రాజధాని ప్రాంతంలో తాడికొండ, మంగళగిరి ప్రాంతంలో దాదాపుగా 17,000 కుటుంబాలు, జాబ్లెస్ కుటుంబాలు ఇక్కడ రాజధాని రావడం వల్లనో ఇంకొకటో కారణం వల్లనో అదో ఇదో చెప్పి వాళ్లకు సంబంధించిన ఉపాధి కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రోజుల్లో అప్పట్లో ఈ ఉపాధి కోల్పోయిన వాళ్లకు 2,500 మాత్రం ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ దేవుడి దయ వల్ల మంచి మనసుతో మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచారు. అదే మంచి మనసుతో ఇక్కడ ఉన్న ఈ జాబ్లెస్ వీళ్ళందరికీ కూడా ఈ పెన్షన్లు, ఈ 17,000 కుటుంబాలు ఈ పెన్షన్లు వీళ్ళందరికీ కూడా 2,500 నుంచి 5,000 రూపాయలకు చేయమని అడుగుతా ఉంది. అదే మానవత్వం చూపమని అడుగుతా ఉంది. అదే మానవత్వం ఖచ్చితంగా చూపిస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు నెల నుంచి ఖచ్చితంగా ఆ మార్పు కూడా జరుగుతుంది అని చెప్పి నా చెల్లెమ్మకు హామీ ఇస్తా ఉన్నాను. ఇక్కడి నుంచి ఇదే రకంగా కార్మెల్ మాత గుడికి ఘాట్ రోడ్ కోసం ఓ 39 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయమని అడుగుతా ఉంది. ఇది కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
మంచి జరగాలని, పేదవాడికి నా వల్ల మీ వల్ల ఇంకా మంచి జరగాలని దేవుడిని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేస్తున్న సేవా తత్పరులు వాలంటీర్లను అభినందిస్తూ ల్యాప్టాప్ లో బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులేండి. జగనన్న ప్రభుత్వ సైనికులు, సేవా తత్పరులు, వెలకట్టలేని మీ సేవలకు గౌరవిస్తూ అభినందిస్తూ ఇస్తున్నటువంటి నగదు బహుమతిని కార్యక్రమాన్ని ల్యాప్టాప్ లో ప్రారంభోత్సవం చేస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఉత్తమ సేవ చేసిన గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా వజ్ర సేవ రత్న సేవా మిత్ర పురస్కారం అందజేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ముందుగా గుంటూరు జిల్లా తాడికొండ్ల నియోజకవర్గం ఫిరంగిపురం సచివాలయం నుంచి వేలంగిని సుమా పోలీస్ శెట్టి గారు అందుకుంటున్నారు. షాల్, మెడల్, సర్టిఫికేట్, బ్యాడ్జిను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఒకసారి గట్టిగా కర్తాడమల్లండి. తర్వాత సేవా వజ్ర పురస్కారం అందుకుంటున్నారు లక్ష్మీ తిరుపతమ్మ గంటికోట. సేవా వజ్ర పురస్కారం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు లక్ష్మీ తిరుపతమ్మ గంటికోట. షాల్ అలాగే సర్టిఫికేట్, మెడల్ అందజేస్తున్నారు లక్ష్మీ తిరుపతమ్మ గండికోటకు సేవా వజ్ర పురస్కారంతో. బ్యాడ్జ్ను, సర్టిఫికేట్ ను, బ్యాడ్జ్ను అందజేస్తున్నారు. తర్వాత సేవారత్న పురస్కారం అందుకోబోతున్నారు జయగోపాల్ కుండ్రు. జయగోపాల్ కుండ్రుకు చేస్తున్న సేవలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షాల్ ని అందజేస్తున్నారు. అలాగే మెడల్ ను అందజేస్తున్నారు. సర్టిఫికేట్ అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. తర్వాత ముందు కోటేశ్వరరావు గారికి సేవారత్న పురస్కారం అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. షాల్తో సత్కరిస్తున్నారు. వేదిక మీదకు రావాల్సిందిగా మేడికొండూరు కన్వీనర్ వంశీకృష్ణ, తుళ్లూరు కన్వీనర్ కొప్పుల శేషగిరిరావు, తాడికొండ కన్వీనర్ బొర్రా వెంకటేశ్వర రెడ్డి, ఫిరంగిపురం కన్వీనర్ శివరామిరెడ్డి గారు, అలాగే ఉండ్రాయనిపాలెం సందీప్ గారు, తుళ్లూరు నుంచి ఆలోకం సురేష్ గారు, రేపూడి నుంచి చిట్టా విజయ భాస్కర్ రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత సేవామిత్ర పురస్కారం అందజేస్తున్నారు వెనిగండ్ల సాహితీ గారికి.
షాల్ బ్యాగ్ సర్టిఫికేట్ అందజేస్తున్నారు. తర్వాత అరుణ యామిని గారికి సేవామిత్ర పురస్కారం అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పురస్కారం అందుకుంటున్నారు. వారికి మెగా చెక్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రిలీజ్ చేస్తున్నారు. 392,4,60,60,000 రూపాయల మెగా చెక్ ను 2,55,000 మంది వాలంటీర్లకు అభినందిస్తూ అందిస్తున్నటువంటి పురస్కార నగదు బహుమతి కార్యక్రమాన్ని అందిస్తున్నారు. తర్వాత ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయో టెస్టిమోనియల్ చేయడం జరిగింది. అత్యుత్తమ టెస్టిమోనియల్ విజేతలైనటువంటి వాలంటీర్లను సెలెక్ట్ చేశారు. ఇందులో 997 మంది ఉన్నారు. అందులో 3 ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అభినందిస్తున్నారు. ముందుగా సయ్యద్ మాలికా షాల్ సర్టిఫికేట్, బ్యాడ్జ్ మెమెంటోను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సయ్యద్ మాలికకు అందజేస్తున్నారు. తర్వాత పల్లి శ్రీలక్ష్మి ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయో టెస్టిమోనియల్ చేయడం జరిగింది. అత్యుత్తమ టెస్టిమోనియల్ చేసి విజేతలైన వాలంటీర్లు 997 మంది ఉన్నారు. వారిని సత్కరిస్తున్నారు. పల్లె శ్రీలక్ష్మి గారికి షాల్ సర్టిఫికేట్, బ్యాడ్జ్ మెమెంటో అందజేస్తున్నారు. తర్వాత మేడిపోయిన శ్రీనివాసరావు గారు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి వాలంటీర్లలో 997 మంది వాలంటీర్లను వీరు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేశారు. అందులో 3 ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. శ్రీనివాసరావు మేడిపోయిన గారు అందుకుంటున్నారు. షార్ట్ సర్టిఫికేట్, బ్యాడ్జ్ మెమెంటోను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇప్పుడు వీరికి ఒక శాలువాతో వాలంటీర్లు సత్కరిస్తున్నారు. మేమే మీ రథ సారథులం అంటూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటీర్లందరి తరఫున రథ సారథులం మేమే అంటూ మెమెంటోను అందజేస్తున్నారు. అలాగే ప్రజా ప్రతినిధులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సత్కరిస్తున్నారు. ఈనాటి గ్రామ వార్డు వాలంటీర్ల సేవలకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాల ప్రదానం చేసి వాలంటీర్ల అభినందన సభ కార్యక్రమానికి విచ్చేసి ముఖ్య అతిథిగా విచ్చేసి అభినందించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. విచ్చేసిన మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, అధికార ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసినటువంటి గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు అభినందనలు తెలియజేస్తూ చేసినటువంటి కార్యక్రమానికి మీ
బుల్లెట్ క్లినిక్స్ ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిచిన యుద్ధం నీవ పౌరుషం పక్కన పెట్టెందుల మేడల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర